ఈరోజు బడ్జెట్లో మొత్తం బడ్జెట్ చదివితే స్కామ్లను మరిపించిండ్రు, స్కీమ్లను మరిపించిండ్రు, స్కామ్లను తెరలేపిండ్రు. మొత్తం బడ్జెట్ చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభా మొత్తం కూడా 42% రిజర్వేషన్లతో పాటు మాకు ఇస్తాన బడ్జెట్ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తాన్నారు కదా, సుమారు 60,000 కోట్లు రావాలి ఈ బడ్జెట్లో పెడతారు కావచ్చు అని చెప్పి చాలా ఎదురు చూశారు. 20,000 కోట్లు కాదు, 60,000 కోట్లు కాదు, ఈరోజు లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా సుమారు 1,000 కోట్లు మాత్రమే ఎక్కువ పెట్టిర్రు. 12,500 కోట్లు పెట్టి మా యొక్క బీసీల యొక్క గొంతును కోసింది ప్రభుత్వం. ఎదురు చూసినాం, పెద్ద మోసం చేసిరు మాకు. ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందని భావించారు. కానీ ప్రభుత్వ దృష్టిలో తులం బంగారం అంటే గోల్డ్ కాదు, తులం బంగారం అంటే సమ్మక్క సారకిచ్చే బెల్లాన్ని బంగారంగా భావించుకోమని చెప్పేసి ఈరోజు మా చెవులో పెద్ద పోవెట్టింది వల్ల. ఈరోజు 40,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైం ఎస్సీలకు కేటాయించిండ్రు బడ్జెట్. ఈరోజు పెరుగుతుంది అనుకున్నాం. ఆ రోజు దళిత బంధు ఇస్తానడు ఇయలే, కానీ ఈరోజు 11,700 కోట్ల రూపాయలు పెట్టి ఎస్సీలకు కూడా ఈరోజు మొత్తం కూడా బడ్జెట్ కోసేసారు. ఎస్టీలకు 17,169 కోట్లు లాస్ట్ టైం పెడితే ఈరోజు మళ్ళా 7,900కు కుదించడం జరిగింది. ఈరోజు మైనార్టీలకు అరకొరగా 1,000 కోట్లు పెంచిండ్రు. అంటే ఈ లెక్కన బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీ వర్గాలకు మొత్తాన్ని కూడా బడ్జెట్ కోసేసిండు. ఈరోజు సమాజంలో మాకున్న హక్కులు మొత్తాన్ని కాలరాసిండు. మా బడ్జెట్ పెంచుతాన్నారు కానీ మొత్తం బడ్జెట్ తగ్గేసి సంక్షేమానికి మొత్తాన్ని కూడా ఈరోజు పాత చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నా జీవితంలో ఇంత బడ్జెట్ ఎస్కలేషన్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ మొత్తం బడ్జెట్ని కోసేసి మా బీసీ సమాజాన్ని గొంతు కోసిండ్రు. మొన్న కూడా చెప్పిన అసెంబ్లీలో బీసీల యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఆత్మగౌరవ భవనాలు ఇస్తుండ్రు, అన్యాక్రాంతం అవుతుంది, డెఫినెట్గా ఇలా డబ్బులు పెట్టమని చెప్తే ఈరోజు బీసీలకు కూడా ఈరోజు దానికి ల్యాండ్ దానికి కేటాయించే పరిస్థితి లేదు. ఆత్మగౌరవ భవనాలు కూడా కట్టకపోతే ఆ భూములు కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి బీసీల మొత్తం కూడా కాలాలసి ఉన్నాయి. కాబట్టి తప్పక ఏ బీసీ నిదాంతో మీరైతే గద్దెనెక్కించారో అదే బడుగు బలహీన వర్గాలు డెఫినెట్గా మీ గద్దె తీసుకు ప్రయత్నించాము. మొత్తానికైతే మా యొక్క సమాజానికి చెవుల పువ్వు పెట్టి పంపించిండ్రు, క్షమించరు మా వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం క్షమించరని చెప్పడం జరుగుతుంది.